హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య ప్రశు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా చిన్నోని ఫస్ట్ బర్త్డే కోసం నేను చిన్నగా వర్క్ చేసుకున్నానండి, మగ్గం వర్క్. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నేనైతే ఇలా సింపుల్గా వేసుకున్నాను, నాకు వచ్చిన విధంగా వేసానండి. ఎలా ఉందో మీరే చెప్పాలండి. మీకు ఈ డిజైన్ నచ్చితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందని. ఏదైనా ఒక పని రావాలండి, మనమందమైనా సింపుల్గా వేసుకోవచ్చు. బయట వేయించుకోవాలంటే చాలా రేట్ ఉంటుంది కదా అండి. అలా నాకు వచ్చినట్టు వేసానండి. ఎలా వేసానో చూపిస్తారండి. మగ్గం వర్క్ రింగ్ ఉంటుందండి, అది తీసుకొచ్చుకోవాలి. మగ్గం వర్క్ క్లాత్లు ఉంటాయండి, అది తీసుకొచ్చుకొని మనం రింగ్కి సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తోటి మనం కొలతలు పెట్టుకోవాలి. రింగ్కి క్లాత్ మంచిగా సెట్ చేసుకోవాలండి నీట్గా. ఫస్ట్ అయితే నేను హ్యాండ్ డిజైన్ చేసుకుంటున్నానండి. హ్యాండ్కి కొలతలు పెడుతున్నాను. చూడండి, లూజ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుందండి, లేకపోతే అది రాంగ్ అయిపోతుంది, లేకపోతే ఎక్కువ తక్కువ వస్తాయి. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నానండి. మళ్ళీ హ్యాండ్ నుంచి ఇలా సంఖ భాగాన మార్కింగ్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలానే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మనకు హ్యాండ్ షేప్ వస్తుంది. ఇలా హ్యాండ్ షేప్లో గీయాలండి మార్కర్ తోటి. చూడండి, హ్యాండ్ లెక్క వచ్చింది, షేప్ వచ్చింది కదా. మళ్ళీ చెప్తున్నానండి, మెజర్మెంట్స్ కరెక్ట్ పెట్టుకుంటేనే కరెక్ట్ వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ డిజైన్ మొత్తం మిస్టేక్ అవుతుందండి. గొలుసు కుట్టేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా నీట్గా వేసుకుంటూ రావాలి. మగ్గం వర్క్ ఐటమ్స్ దొరికే కానీ నేను ఇవన్నీ తెచ్చుకున్నానండి. ఇలా 2 సార్లు గొలుసు కుట్టు వేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత స్మాల్ షుగర్ బీడ్స్ తీసుకున్నానండి. ఇందాక వేసిన గొలుసు కుట్టు పక్కన ఈ షుగర్ బీడ్స్ వేసానండి. చూడండి, కానీ ఈ చిన్న చిన్న పూసలు కుట్టాలంటే చాలా కష్టం అండి, కానీ ఇవి లుక్ మాత్రం బాగుంటాయండి. పూసలు కుట్టేటప్పుడు మనం ముడి అనేది మంచిగా వేయాలండి. లాస్ట్కు చాలా గట్టిగా వేయాలి. నేను ఇలా వైట్ స్టోన్స్తో ఇలా పెట్టుకున్నానండి డిజైను. అవి ఆరిపోయాక షుగర్ బీడ్స్ వాటి చుట్టూ అలా కుట్టుకున్నానండి. మళ్ళీ వాటి మధ్యలో నుంచి డ్రాప్ షేప్ పూసను మళ్ళీ షుగర్ బీడ్ పెట్టి ఇలా కుట్టేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మళ్ళీ ఒక్కొక్క ఫ్లవర్ మధ్యలో నుంచి స్ట్రైట్గా లైన్ తీసి షుగర్ బీడ్స్ ఉన్న గ్లాస్ బీడ్స్ అవి స్ట్రైట్గా కుట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, లైన్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే వేసానండి. మళ్ళీ హ్యాండ్ మధ్యలో ఇలా ఫ్లవర్ లాగా వేస్తున్నానండి. వైట్ కుందన్స్ పెట్టానండి. మళ్ళీ వాటి చుట్టూ షుగర్ బీడ్స్ కుడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ బీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి కదండి, అవి కుట్టడం చాలా ఇబ్బంది. వాటి పక్కన ఇట్లా హార్ట్ లెక్క కుట్టానండి. వాటి మధ్యలో గ్లాస్ బీడ్స్ వేసాను. మొత్తం హ్యాండ్ చుట్టూరంగా కుట్టానండి. ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే మీకు మొత్తం కంప్లీట్ అయినట్టు ఉంది. మళ్ళీసారి ట్రై చేసినప్పుడు నేను కంపల్సరీ తీస్తానండి మంచిగా వీడియో. ఇప్పుడైతే అడ్జస్ట్ కాండి ప్లీజ్. శారీ కలర్స్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. వీటిని టెంపుల్ షేప్లో వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వేసేది క్రాస్ లైన్స్ రావాలి. నేను మార్కింగ్ చేసుకున్నాను, చూడండి ఎలా ఉందో అలానే రావాలి. ఇప్పుడు
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కంప్లీట్ చేశాను. అక్కడక్కడ స్టోన్స్ అతికించాను. ఖాళీగా ఉన్న హార్ట్ షేప్లలో నా శారీ కలర్ తీసుకొని ముడి కుట్టు వేశాను, గ్యాప్ లేకుండా. హార్ట్ ఉన్న వాటిలో అన్నీ కంప్లీట్ చేశాను. ముడి కుట్టు చాలా ఈజీగా వేసుకోవచ్చండి, ఎవరైనా చాలా సింపుల్గా వేయచ్చు. ఎలా అంటే మన పంపకం సూది ఉంటుంది కదండి, దానికి ఒక 10 వరుసలు దారం తీసుకోవాలి. సూదికి దారం ఎక్కించినాక ఫస్ట్ కింద మనం ముడి వేయాలి. కింద ముడి వేయాలి. వేసాక సూదిని పైకి అనాలి. సూదికి థ్రెడ్ ఇలా 2 టైమ్స్ అనాలి అని కిందికి గుచ్చాలి. అంతే, ముడి పడిపోతుంది. గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. బ్యాక్కి నేను టెంపుల్ డిజైన్ తీసుకున్నానండి. డిజైన్ చుట్టూ గొలుసు కుట్టు 2 వరుసలు వేసాను. మళ్ళీ దాని పక్కనే షుగర్ బీట్స్ కూడా వేసుకున్నాను. టెంపుల్ డిజైన్ చుట్టూరంగా మొత్తం ఇక షుగర్ బీట్స్ వేసాను. అది కంప్లీట్ అయ్యాక శారీ కలర్ షుగర్ బీట్స్ వేసాను. మళ్ళీ గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ వేసాను. మళ్ళీ గోల్డ్ షుగర్ బీట్స్ కొంచెం పెద్దవి వేసాను. కంప్లీట్ అయ్యాక ఇలా వైట్ కుందన్స్ ఇలా చుట్టూరంగా పెడుతున్నాను. ఎక్కడెక్కడ పెట్టాలని చూసుకుంటూ ఇలా గమ్తో స్టిక్ చేసుకోవాలండి. నేనైతే డ్రాప్ షేప్ తీసుకున్నాను కుందన్స్. నాకు ఈ డిజైన్లో ఇవైతేనే బాగుంటాయి అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కంప్లీట్ చేశాను. ఎలా వచ్చింది? మళ్ళీ కుందన్ చుట్టూ షుగర్ బీట్స్ కుట్టాను. మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ పైన 3 పెట్టి అలా కుట్టానండి. ఫైనల్గా నా బ్లౌజ్ ఇలా వచ్చింది. ఎలా ఉందండి? నాకైతే చాలా బాగా నచ్చిందండి డిజైన్. ఎలా వస్తుందో అనుకున్నా కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలే అండి. చాలా బాగా వచ్చింది. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటా అండి.